Hi students, good morning everybody. కొంచెం లేట్ అయింది క్లాసులు ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి. సరే లేట్గా అయినా మనం కొంచెం త్వరగా అవజేద్దాం. ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో కొంచెం ఇబ్బందులు ఎదురై లేట్ అయ్యింది. ఓకే, మనం ఫైనల్ ఇయర్ స్పెషల్ ఫంక్షన్స్ గురించి మనం ఆల్రెడీ ఒక యూనిట్ స్టార్ట్ చేసాం. ఏంటి, హెర్మైట్ పాలినామియల్ గురించి, దాని యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ మనం స్టార్ట్ చేసాం. అయితే దాని యొక్క సొల్యూషన్ చెప్పుకున్నాం. తర్వాత హెర్మైట్ పాలినామియల్ గురించి చెప్పుకోవాలి. అయితే అదంతా చదివితే దాని తర్వాత టాపిక్ అనేది మీకు అర్థమవుతుంది. మీరు చాలా రోజులు అయిపోయింది కాబట్టి నేను కొత్త టాపిక్కి వెళ్దాం అనుకుంటున్నాను. కానీ చూద్దాం. ఫస్ట్ స్పెషల్ ఫంక్షన్స్. స్పెషల్ ఫంక్షన్స్. ఈ స్పెషల్ ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నప్పుడు ముందుగా మనకి ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్, ట్రాన్స్టెన్షియల్ ఫంక్షన్స్ అని 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ ఆల్రెడీ మీరు చదివి ఉన్నారు. ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ట్రాన్స్టెన్షియల్ ఫంక్షన్స్ అంటే ఏంటి. ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ అంటే ఏ ఫంక్షన్ ఎఫ్ ఈ సెట్ టు బి ఆల్జీబ్రిక్ ఇఫ్ ఇట్స్ అరైజ్ డ్యూ టు లైక్ ఏ ఫండమెంటల్ ఆఫ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ ఆఫ్ ఆపరేషన్స్ లైక్ ఎడిషను, సబ్ట్రాక్షను, డివిజను, మల్టిప్లికేషను, నెక్స్ట్ రూట్ ఎక్స్ట్రాక్షను ఎక్సెట్రా అండ్ పాలినామియల్ ఫంక్షన్స్. అంటే ఈ 4 ఆపరేషన్స్ ఎక్కడైతే ఉపయోగించగలుగుతామో, ఏ ఫంక్షన్స్కి అయితే ఉపయోగించగలుగుతామో ఆ ఫంక్షన్స్ని మనం ఏమంటామంటే ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1 ఇలా, లేదా ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇది, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ ట్రాన్స్టెన్షియల్ ఫంక్షన్స్. ట్రాన్స్టెన్షియల్ ఫంక్షన్స్ అంటే ఏ ఫంక్షన్ విచ్ ఈజ్ నాట్ ఆల్జీబ్రిక్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్టెన్షియల్ ఫంక్షన్. ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ కానటువంటి ఫంక్షన్స్ అన్నీ కూడా ఏమంటాం, ట్రాన్స్టెన్షియల్ ఫంక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్టెన్షియల్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ కాస్ హెచ్ఎక్స్, లేదా జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, ఆర్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్. ఇవన్నిటిని ఏమంటామంటే ట్రాన్స్టెన్షియల్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, అంటే మనం స్పెషల్ ఫంక్షన్స్ చెప్పుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే అసలు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఏమున్నాయండి. ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ అంటే ఇవి, ట్రాన్స్టెన్షియల్ ఫంక్షన్స్ అంటే ఇవి. అంటే ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ అంటే సింపుల్గా మనం ఏం చెప్పుకోవాలి, పాలినామియల్ ఫంక్షన్స్, రేషనల్ ఫంక్షన్స్, ఇర్రేషనల్ ఫంక్షన్స్, వీటిని ఏమంటాం ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ అంటాం. ఇవి కాకుండా ఆల్జీబ్రిక్ ఫంక్షన్ కానటువంటి ఫంక్షన్స్ ఏమంటాం, ట్రాన్స్టెన్షియల్ ఫంక్షన్స్ అంటాం. ఇవేంటి, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, లాగరిథమిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ట్రాన్స్టెన్షియల్ ఫంక్షన్స్. ఓకే, ఈ ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్, ట్రాన్స్టెన్షియల్ ఫంక్షన్స్ లైక్ టుగెదర్ కన్స్టిట్యూట్ ద ఎలిమెంటరీ ఫంక్షన్స్. అంటే ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే ఎలిమెంటరీ ఫంక్షన్స్ అంటాం. ఇప్పుడు మనకి ఎన్ని వచ్చినాయి చూడండి, ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్, ట్రాన్స్టెన్షియల్ ఫంక్షన్స్, ఎలిమెంటరీ ఫంక్షన్స్ 3 వచ్చినాయి. ఈ ఎలిమెంటరీ ఫంక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఆల్ ఫంక్షన్స్ అదర్ దాన్ ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఈజ్ కాల్డ్ స్పెషల్ ఫంక్షన్స్. ఆల్ ఫంక్షన్స్ అదర్ దాన్ ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ స్పెషల్ ఫంక్షన్స్. అంటే ఇవి కాకుండా మిగిలిన ఫంక్షన్స్ ఏమంటామో మనం స్పెషల్ ఫంక్షన్స్ అంటాం అన్నమాట. అంటే స్పెషల్ ఫంక్షన్స్ అంటే ఇక్కడ లైక్ మనం ఫర్ ఎగ్జాంపుల్ బీటా ఫంక్షన్స్, బీటా ఫంక్షన్, గామా ఫంక్షన్, బెసెల్స్ ఫంక్షన్, నెక్స్ట్ లెజెండర్స్ ఫంక్షన్, నెక్స్ట్ లెగ్గర్ పాలినామియల్, హెర్మైట్ పాలినామియల్, హెర్మైట్ పాలినామియల్,
నెక్స్ట్ చెబియోసి పాలినామిల్, నెక్స్ట్ సైన్ ఇంటిగ్రల్స్, నెక్స్ట్ ఎర్రర్ ఫంక్షన్, నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఇంటిగ్రల్స్, ఎక్సెట్రా. ఇవన్నీ కూడా స్పెషల్ ఫంక్షన్సే. ఏంటి? బీటా ఫంక్షన్స్, గామా ఫంక్షన్స్, బెసెల్స్ ఫంక్షన్స్, లెజెండర్స్ ఫంక్షన్స్, ఎర్మైట్ పాలినామిల్, లెగ్గర్ పాలినామిల్స్, చెబియోసి పాలినామిల్స్, సైన్ ఇంటిగ్రల్స్, ఎర్రర్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ ఇంటిగ్రల్స్, ఇవన్నీ కూడా ఏంటంటే స్పెషల్ ఫంక్షన్స్. ఇన్ని స్పెషల్ ఫంక్షన్స్లో మనకి ఇచ్చిన సిలబస్ ఏంటంటే, మనకి 5 యూనిట్లలో సిలబస్ మనకి ఇచ్చింది ఏంటంటే బీటా అండ్ గామా ఫంక్షన్స్ ఒక యూనిట్, నెక్స్ట్ బెసెల్స్ ఫంక్షన్స్ ఒక యూనిట్, నెక్స్ట్ ఎర్మైట్ పాలినామిల్స్ ఒక యూనిట్, లెజెండర్స్ పాలినామిల్ ఒక యూనిట్, లెగ్గర్ పాలినామిల్స్ ఒక యూనిట్. ఇవి 5 మనకి ఇచ్చారు. ఇవి 5లో మనం ఫస్ట్ బీటా గామా ఫంక్షన్స్ గురించి చూద్దాం. బీటా అండ్ గామా ఫంక్షన్స్. ఇది మనకి ఒక యూనిట్ మనకి ఇచ్చిన సిలబస్లో బీటా అండ్ గామా ఫంక్షన్స్. అర్థమైంది? ఈ బీటా గామా ఫంక్షన్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెఫినెట్ ఇంటిగ్రల్స్. డెఫినెట్ ఇంటిగ్రల్స్లో ఇవి చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి అన్నమాట ఈ ఫంక్షన్స్కి. అసలు డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఏంటి, ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటే ఏంటి అనేది ఒక టాపిక్ మనకి ఆల్రెడీ ఐడియా ఉంది. ఏంటి ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటే? మనం ఇంటిగ్రేషన్ చేసి కాన్స్టెంట్ ఉపయోగించే ఇంటిగ్రల్స్ని ఏమంటాం? ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటాం. నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటే? డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటే ఆల్రెడీ మీరు ఇంటిగ్రల్ a to b f of x dx ఇది చూసారు కదా. ఇది ఇంటిగ్రల్ a to b f of x dx. ఈ ఇంటిగ్రల్స్ అన్నిటిని కూడా ఏమంటామంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటాము. డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటాం. ఇప్పుడు ఈ డెఫినెట్ ఇంటిగ్రల్స్ని 2 పార్ట్స్ కింద సెపరేషన్ చేద్దాం. ఏంటంటే ప్రాపర్ ఇంటిగ్రల్స్, ప్రాపర్ ఇంప్రాపర్. ప్రాపర్ ఇంప్రాపర్, ప్రాపర్ ఇంటిగ్రల్స్, ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్. మరి ప్రాపర్ ఇంటిగ్రల్స్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ అంటే ఏంటి? ప్రాపర్ ఇంటిగ్రల్స్ అంటే ఒక డెఫినెట్ ఇంటిగ్రల్ని మనం ప్రాపర్ ఇంటిగ్రల్ అని చెప్పాలంటే an integral a to b f of x dx is said to be a proper integral if either first condition the interval of integration is finite or the function f of x is bounded on closed interval a comma b. ఇక 2 కండిషన్స్, ఎయిదర్ కండిషన్స్. ఇందులో ఏదో ఒకటి సాటిస్ఫై చేసిన ఈ ఇంటిగ్రల్ ఏమంటాం? ప్రాపర్ ఇంటిగ్రల్ అంటాం. అంటే ద ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఏమవ్వాలి? ఫైనైట్ అవ్వాలి. ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అయి ఉండాలి. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటిగ్రల్ 1 to 2 x dx అన్నారనుకోండి. చూడండి ఇక్కడ కండిషన్ ఏంటి? ద ఇంటర్వెల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఫైనైట్. ఇక్కడ ఇంటర్వెల్ ఏంటి? క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2. మరి ఒక ఇంటర్వెల్ని ఫైనైట్ ఇంటర్వెల్లా ఇన్ఫైనైట్ ఇంటర్వెల్ అని అలా చెప్తాం. ఇట్స్ లెంత్ కనుక ఫైనైట్ అయితే దాన్ని ఫైనైట్ ఇంటర్వెల్ అంటాం. ఇట్స్ లెంత్ కనుక ఇన్ఫినిటీ అయితే దాని ఇంటర్వెల్ ఏమంటాం? ఇన్ఫినిటీ ఇంటర్వెల్ అంటాం. మరి ఒక ఇంటర్వెల్కి లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇంటిగ్రల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బీకి లెంత్ ఏమవుతుంది? b మైనస్ a అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది? 2 - 1 అంటే 1. అంటే 1 అనేది ఫైనైట్ వాల్యూ కదా, కాబట్టి ఇంటర్వెల్ ఏమవుతుంది? ఫైనైట్ అవుతుంది. కాబట్టి ద ఇంటర్వెల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఫైనైట్. నెక్స్ట్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే మనం తీసుకున్న ఇంటర్వెల్ ఏంటి? ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2కి ఫంక్షన్ ఏమవ్వాలి? బౌండెడ్ ఫంక్షన్ అయ్యి ఉండాలి. అయితే అప్పుడు ఏమవుతుంది? ఈ ఇంటిగ్రల్ని ప్రాపర్ ఇంటిగ్రల్ అంటాం. నెక్స్ట్ ఇంప్రాపర్ ఇంటిగ్రల్. ప్రాపర్ ఇంటిగ్రల్స్ కానివి ఏమవుతాయి? ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ అవుతాయి. కానివి అంటే ఏంటి? ఈ కండిషన్స్ ఫెయిల్ అయినట్టే కదా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయొచ్చు? ద ఇంటర్వెల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇవి కూడా ఎయిదర్ కండిషన్సే. ఇంటర్వెల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈజ్ నాట్ ఫైనైట్.
అంటే దట్ ఈజ్ దాని మీనింగ్ ఏంటి, ఏ అన్నా ఇన్ఫినిటీ అయ్యి ఉండాలి ఆర్ బి అన్నా ఇన్ఫినిటీ అయ్యి ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. ఓఆర్ఆర్ సెకండ్ కండిషన్ ఏంటంటే ద ఫంక్షన్ f is unbounded. The function f is unbounded at one point or more points of closed interval a comma b. అర్థమైంది. ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ అంటే ద ఇంటర్వెల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈజ్ నాట్ ఫైనైట్ ఆర్ ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ అన్బౌండెడ్ ఎట్ వన్ పాయింట్ ఆర్ మోర్ పాయింట్స్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటే దీనికి ఆపోజిటే కదా ఇది. అంటే ఏమవ్వాలి, ఫంక్షన్ యొక్క ఇంటర్వెల్ ఏమై ఉండాలి, ఇన్ఫినిటీ అని అయి ఉండాలి. ఏముండాలి, నాట్ ఫైనైట్ అంటే ఇన్ఫినైట్. ఫంక్షన్ ఏమై ఉండాలి, అన్బౌండెడ్ అయి ఉండాలి. అట్లీస్ట్ వన్ పాయింట్ అని ఇందులో ఏమై ఉండాలి, అన్బౌండెడ్ అయి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంటిగ్రల్లో 1 to infinity 1/1 plus x square dx. ఇప్పుడు దీని 1 ఏ వాల్యూ 1 బి వాల్యూ ఎంత ఇన్ఫినిటీ 1/1 plus x square dx 1/x4 dx అంటే వాల్యూ అవుతుంది, ఇది ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఇంటర్వల్ యొక్క లెంత్ ఏంటిది, నాట్ ఫైనైట్. కాబట్టి ఈ ఇంటిగ్రల్స్ని ఏమంటాం, ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ అంటాం. ఏమంటాం, ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ అంటాం. ఇంకా చూద్దాం. ఇక 0 to 1 1/x square minus 1 dx. ఇది చూడండి, ఇంటిగ్రల్ 0 to 1 1/x square minus 1 dx. ఇది చూడండి, ఇది 0 1 ఫైనైట్ వాల్యూసే. కానీ ఇక్కడ ఫంక్షన్ వచ్చేసరికి ఫంక్షన్ ఎంత వాల్యూ, f of x is equal to 1/x square minus 1 అంటే వాల్యూ ఏమవుతుంది 1/x plus 1 into x minus 1. కానీ ఇక్కడ బి అనే పాయింట్, బి వాల్యూ 1 కదా, బి అనే వాల్యూ దగ్గర ఫంక్షన్ యొక్క ఇమేజ్ ఎగ్జిస్ట్ కావట్లేదు. కాబట్టి ఈ ఫంక్షన్ ఏమవుతుంది, అన్బౌండెడ్ ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ 1 వేసారనుకున్న వాల్యూ ఎందుకు రీచ్ అవుతుంది, ఇన్ఫినిటీకి రీచ్ అవుతుంది. అంటే ఫంక్షన్ యొక్క ఇమేజ్ మనం ఎగ్జిస్ట్ చేయలేకపోతున్నాం. ఫంక్షన్ యొక్క ఇమేజ్ ఎగ్జిస్ట్ చేయలేకపోతే ఆ ఫంక్షన్ ఏమవుదు, బౌండెడ్ ఫంక్షన్ కాదు. అంటే ఇక్కడ ఈ కండిషన్ అవ్వట్లేదు, కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ కండిషన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఏం చెప్పారంటే, ఫస్ట్ కండిషన్ కనుక అయితే ఇంప్రాపర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ కైండ్ అంటారు. ఇదేమో ఇంప్రాపర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ కైండ్. ఫస్ట్ కండిషన్ కాకుండా సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేసింది అనుకో, దీన్ని ఇంప్రాపర్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ కైండ్ అంటాం అన్నమాట. నెక్స్ట్ ఒకవేళ ఫస్ట్ కండిషన్ రెండు కనుక సాటిస్ఫై చేస్తే కనుక దాన్ని ఏమంటామంటే ఇంప్రాపర్ ఇంటిగ్రల్ ఆఫ్ థర్డ్ కైండ్ అంటాం అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటిగ్రల్ 0 to infinity x power n into e power minus x dx. ఇంటిగ్రల్ 0 to infinity x power n into e power minus x dx. ఇక్కడ ఇంటర్వెల్ ఫైనైట్ కాదు, ఇదేమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీ అవుతుంది అంటే ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది. సెకండ్ కండిషన్ ఏంటి, x power n e power minus x అనేది బౌండెడ్ ఫంక్షన్ కాదు. కాబట్టి ఈ ఇంటిగ్రల్ని ఏమంటాం, ఇంప్రాపర్ ఇంటిగ్రల్ ఆఫ్ థర్డ్ కైండ్ అంటాం. అర్థమైందా? ఈ ఇంటిగ్రల్నే మనం ఏమంటాం అంటే గామా ఫంక్షన్ అంటాం అన్నమాట. అంటే గామా ఫంక్షన్ ఇండైరెక్ట్గా ఏంటి, ఇంప్రాపర్ ఇంటిగ్రల్ ఆఫ్ థర్డ్ కైండ్ అంటామన్నమాట. ఓకే, ఈ డెఫినెట్ ఇంటిగ్రల్స్ గురించి ఎందుకు చెప్తాం అంటే, బేసికల్గా మనకి బీటా గామా ఫంక్షన్స్ ఇంటిగ్రల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆ ఎటువంటి ఇంటిగ్రల్స్ అంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్. డెఫినెట్ ఇంటిగ్రల్స్లో ఏమున్నాయి, ప్రాపర్ ఇంటిగ్రల్స్, ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్. ఇందులో మనం ఏం ఉపయోగించుకుంటున్నాం, ఎక్కువ ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ ఉపయోగించుకుంటున్నాం. మన ప్రాపర్ ఇంటిగ్రల్ అంతా మనం ఫోర్త్ సమ్లో రేమాన్ ఇంటిగ్రేషన్ అంతా అది ప్రాపర్ ఇంటిగ్రల్సే. అర్థమైందా? రేమాన్ ఇంటిగ్రేషన్లో ప్రాపర్ ఇంటిగ్రల్స్ ఏంటి, ఒక ఇంటిగ్రల్ a to b f of x dx అని మనం తీసుకున్నామంటే దీని మీనింగ్ ఏంటి, ఇంటిగ్రల్ a bar to b f of x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b bar f of x dx. అంతేనా? మీకు ఐడియా వచ్చిందా? రేమాన్ ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రల్ a to b f of x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a bar to b f of x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b bar f of x dx. అప్పుడు ఇందులో ఇంటిగ్రల్ a bar to b f of x dx మనం తీసుకున్నాం అనుకోండి, దీని మీనింగ్ ఏంటి, సుప్రీమమ్ ఆఫ్ సెట్ LPF సచ్ దట్ P ఈజ్ పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా. ఇదే కదా మనకి తెలిసింది. ఇంటిగ్రల్ a bar to b f of x dx సుప్రీమమ్ ఆఫ్ సెట్ LPF సచ్ దట్ P ఈజ్ పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇంటిగ్రల్ a to b bar f of x dx is equal to infimum of set UPF such that P is partition of closed interval a comma b.
ఈ రెండు ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాం మనం రీమాన్ ఇంటిగ్రబుల్ అంటాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమొచ్చినాయి, ఎల్పిఎఫ్ వచ్చింది, యూపీఎఫ్ వచ్చింది. పి అనేది ఏంటి, పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ యూపీఎఫ్ తీసుకున్నాను అనుకోండి. మనం యూపీఎఫ్ అంటే మనం అక్కడ ఏం రాసాం, సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ అని రాసాం. అలాగే ఎల్పిఎఫ్ అంటే ఏం తీసుకున్నాం, ఎల్పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్, స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఎల్పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఓకే, ఇప్పుడు చూడండి ఇందులో ఇక్కడ క్యాపిటల్ ఎంఆర్ అంటే ఏంటి, డెల్టా ఆర్ అంటే ఏంటి, స్మాల్ ఎంఆర్ అంటే ఏంటి, డెల్టా ఆర్ అంటే ఏంటి. డెల్టా ఆర్ అంటే లెంత్ ఆఫ్ ది ఆర్త్ సబ్ ఇంటర్వెల్. మరి క్యాపిటల్ ఎంఆర్ ఏంటి, ఏదైతే ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఉందో ఆర్త్ సబ్ ఇంటర్వెల్ మీద డిఫైన్ చేసే ఫంక్షన్ యొక్క ఏమవుతుంది, రేంజ్ సెట్లో సుప్రీమం అంటే అప్పర్ బౌండ్, అప్పర్ బౌండ్ లీస్ట్ అప్పర్ బౌండే కదా అంటే సుప్రీమం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ఆర్త్ సబ్ ఇంటర్వెల్ యొక్క ఫంక్షన్ యొక్క బౌండెడ్ ఫంక్షన్ యొక్క ఇన్ఫిమం అంటే లీస్ట్ అంటే లోయర్, గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అంటే లోయర్ బౌండ్. ఇక్కడ లోయర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇది ఇక్కడ అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతుంది ప్రతి సబ్ ఇంటర్వెల్కి. అంటే ఇక్కడ ఏంటి, ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు సబ్ ఇంటర్వెల్ అంటే ఎక్స్ఆర్ మైనస్ 1 కామా ఎక్స్ఆర్. ఈ ఇంటర్వెల్ మీద డిఫైన్ అయ్యే ఫంక్షన్ యొక్క సుప్రీమము, ఇన్ఫిమము. అంటే సుప్రీమం అంటే అప్పర్ బౌండ్, ఇన్ఫిమం అంటే లోయర్ బౌండ్. అంటే ఇక్కడ టేకప్ చేసే క్యాపిటల్ ఎంఆర్, స్మాల్ ఎంఆర్ ఏం తెలియజేస్తున్నాయి, మనం తీసుకునే పార్టీషన్లో n+1 పాయింట్స్ ఉంటాయి. ఆ n+1 పాయింట్స్ నుంచి మనం n సబ్ ఇంటర్వెల్స్ టేకప్ చేస్తాం. n సబ్ ఇంటర్వెల్స్లో ప్రతి సబ్ ఇంటర్వెల్కి ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, సుప్రీమము ఎగ్జిస్ట్ అవుతుంది, ఇన్ఫిమము ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతుంది, లోయర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ప్రతి సబ్ ఇంటర్వెల్ దగ్గర ఫంక్షన్ ఏమవుతుంది, బౌండెడ్ అవుతుంది. ప్రతి సబ్ ఇంటర్వెల్ దగ్గర ఫంక్షన్ బౌండెడ్ అయిందంటే టోటల్గా క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి మీద ఫంక్షన్ ఏమవుతుంది, బౌండెడ్ అవుతుంది. అంటే క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి అనేది ఫైనైట్ ఇంటర్వెల్ అవుతుంది, ప్రతి ఫంక్షన్ దీని మీద ఏమవుతుంది, బౌండెడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ టేకప్ చేసే రీమాన్ ఇంటిగ్రల్ అన్నీ కూడా ఏమవుతాయి, ప్రాపర్ ఇంటిగ్రల్స్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అంతా ఏంటంటే, ఎందుకంటే మనం ఇప్పుడు చేసే బీటా ఫంక్షన్స్ కానీ గామా ఫంక్షన్స్ మీద సమ్స్ కానీ దేని మీద డిపెండ్ అవుతాయి, ఇంటిగ్రల్స్ మీద డిపెండ్ అవుతాయి. ఏ ఇంటిగ్రల్స్ మీద డిపెండ్ అవుతాయి, డెఫినెట్ ఇంటిగ్రల్స్ మీద డిపెండ్ అవుతాయి. డెఫినెట్ ఇంటిగ్రల్స్లో ఎన్ని ఉంటాయి, ప్రాపర్ ఇంటిగ్రల్స్ ఉంటాయి, ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ ఉంటాయి. కానీ మనం ఏట్ల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ మీద ఫోకస్ చేస్తాం. అర్థమైందా? ఫస్ట్ గామా ఫంక్షన్, సార్ బీటా ఫంక్షన్. Beta function. The definite integral zero to 1 x power m minus 1 1 minus x whole power n minus 1 dx. The definite integral 0 to 1 x power m minus 1 1 minus x whole power n minus 1 dx is called beta function. Is called beta function. It is denoted by and read as beta comma m comma n, beta m comma n. Therefore beta m comma n is equal to integral 0 to 1 x power m minus 1 1 minus x whole power n minus 1 dx. Beta of m. The definite integral ఎలా డిఫైన్ చేశాడు, ఇంటిగ్రల్ 0 to 1 x power m minus 1 1 minus x whole power n minus 1 dx is called beta function. It is denoted by beta m comma n. Beta m comma n is equal to integral 0 to 1 x power m minus 1 1 minus x whole power n minus 1 dx. అయితే మీకు ఈ చాప్టర్లో టాపిక్స్ ఏంటంటే బీటా, యూలర్స్ ఇంటిగ్రల్స్, బీటా అండ్ గామా ఫంక్షన్స్, ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఆఫ్ గామా ఫంక్షన్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గామా ఫంక్షన్స్, అదర్ ఫార్మ్ ఆఫ్ బీటా ఫంక్షన్స్, ద రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్స్, అదర్ ట్రాన్స్ఫర్మేషన్. మనకి యూలర్స్ ఇంటిగ్రల్స్ అన్నాడుగా, యూలర్స్ ఇంటిగ్రల్స్నే మనం ఏమంటాం, యూలర్స్ ఇంటిగ్రల్స్లో ఫస్ట్ కైండ్ని ఏమంటామంటే బీటా ఫంక్షన్ అంటామన్నమాట. అంటే దీన్ని ఏమంటాం, యూలర్స్
ఫస్ట్ కైండ్ అంటమాట. అర్థమైందా? యూలర్స్ ఫస్ట్ కైండ్ ఇంటిగ్రల్నే మనం ఏం రాసుకున్నాం, బీటా ఫంక్షన్ అని రాసుకున్నాం. ఓకే, సో ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యూలర్స్ ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ కైండ్. ఇది బీటా ఫంక్షన్ డెఫినేషన్. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బీటా m, n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ m మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ dx. ఫస్ట్ టాపిక్ ఏంటి మనకి, యూలర్స్ ఇంటిగ్రల్స్ బీటా అండ్ గామా ఫంక్షన్స్. అందులో ఫస్ట్ బీటా ఫంక్షన్ గురించి మనం చెప్పుకుందాం. అంటే మనకి ఇచ్చిన 6 టాపిక్స్లో మనం డివైడ్ చేద్దాం. ఎలాగంటే బీటా ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్, బీటా ఫంక్షన్స్ యొక్క అనదర్ ఫార్మ్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, దాని మీద సమ్స్. సేమ్ యాజ్ గామా ఫంక్షన్ యొక్క ఎలిమెంటరీ ప్రాపర్టీస్, ట్రాన్స్ఫర్మేషన్స్, అదర్ ట్రాన్స్ఫర్మేషన్స్. నెక్స్ట్ ద రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్స్. అక్కడితో యూనిట్ కంప్లీట్ అవుద్ది. ఫస్ట్ డెఫినేషన్ బీటా ఫంక్షన్. ఓకే, బీటా అండ్ గామా. ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ beta functions. First property, symmetry of beta function. That is beta of m comma n is equal to beta n comma m. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. రెండో ప్రాపర్టీ, బీటా ఆఫ్ m comma n is equal to beta of m plus 1 comma n plus beta of m comma n plus 1. Next, third property, beta of m comma n is equal to m minus 1 factorial n minus 1 factorial by m plus n minus 1 factorial. Next, fourth property, beta of m comma n is equal to 2 into integral 0 to pi by 2 sin power 2m minus 1 theta into cos power 2n minus 1 theta into d theta. ఇవన్నీ కూడా బీటా ఫంక్షన్స్ యొక్క ప్రాపర్టీసే. ఈ ప్రాపర్టీస్ ఉపయోగించి మనం సమ్ చేయొచ్చు. కానీ మన టెక్స్ట్ బుక్లో ఓన్లీ 2 ప్రాపర్టీస్ ఇచ్చాడు. ఒక ప్రాపర్టీ ఇచ్చాడు, ఇది సమ్స్ గురించి తీసుకోవాలి. వీటికి సంబంధించి మనకి ఏమీ లేదు డేటా. ఇది బేసికల్లీగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్. ఇందులో మనకు ఇచ్చిన ప్రాపర్టీస్ తక్కువ. అర్థమైందా? మన సిలబస్లో కూడా బీటా ఫంక్షన్ గురించి తక్కువగానే ఇచ్చాడు. గామా ఫంక్షన్స్ వీటి మధ్య రిలేషన్స్ గురించి ఎక్కువ ఇచ్చాడు. కాబట్టి ఈ 2 ప్రాపర్టీసే మనం చెప్పుకుందాం, మిగిలిన అవసరం లేదు మనకు. అసలు మన టెక్స్ట్ బుక్లో కూడా లేవు. The symmetry property of beta function, that is show that ఎలా అనొచ్చు, show that క్వశ్చన్ ఎలా అవ్వచ్చు మీకు, బీటా ఆఫ్ m కామా n ఈజ్ ఈక్వల్ టు బీటా ఆఫ్ n కామా m, లేదా ద సిమెట్రీ ప్రాపర్టీ ఆఫ్ బీటా ఫంక్షన్ అనొచ్చు. ఫస్ట్ వి నో దట్ మనకి బీటా ఫంక్షన్ అంటే ఏంటి, వి నో దట్ బీటా ఆఫ్ m కామా n, బీటా m కామా n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 ఏంటి మనకి x పవర్ n మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 dx. చూడండి, బీటా m కామా n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ m మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 dx. ఓకే, దీని నుంచి మనకి బై ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్, ఏంటి డెఫినెట్ ఇంటిగ్రల్ ప్రాపర్టీస్ ఏంటి, ఇంటిగ్రల్ a to b ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. ఒక ప్రాపర్టీ ఉంది, ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus dx. మీరు డెఫినెట్ ఇంటిగ్రల్స్ ప్రాపర్టీస్ ఇంటర్మీడియట్ చదువున్నారుగా, అవి దీన్ని అప్లై చేశారనుకోండి, వాల్యూ ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to 1 ఏమవుతుంది, 0 to a కదా. అంటే ఇప్పుడు ఇది మనకి ఇది ఫంక్షన్, ఇది మొత్తం ఇది f of x. అంటే ఇప్పుడు f of x ఏమని రాయొచ్చు మనం, f of a మైనస్ x అని రాయొచ్చు. అంటే వాల్యూ ఏమవుతుంది అంటే వాల్యూ 1 మైనస్ ఎక్స్
హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 dx. ఈ ప్రాపర్టీ ప్రకారం ఇంటిగ్రల్ 0 to a f of x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f of a మైనస్ ఎక్స్ dx. అంటే ఇప్పుడు ఎక్స్ ఫంక్షనల్ ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం a మైనస్ ఎక్స్ రాయొచ్చు. ఏ ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ 1 ఉంది అంటే ఏం రాయొచ్చు 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ dx. అంటే ఇంటిగ్రల్ 0 to 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ వాల్యూ ఏమవుతుంది ఇది 1 మైనస్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 dx. అంటే టోటల్గా దీన్ని సింప్లికేషన్ చేస్తే ఇంటిగ్రల్ 0 to 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ ఏమవుతుందమ్మా ఎక్స్ పవర్ n మైనస్ 1 dx. ఓకే అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి బీటా m కామా n అంటే ఫస్ట్ టర్మ్ వచ్చి ఎక్కడ ఉంది m మైనస్ 1 ఎక్స్ పవర్లో ఉంది. ఫస్ట్ టర్మ్ వచ్చి ఎక్కడ ఉంది ఎక్స్ పవర్లో ఉంది, ఓన్లీ ఎక్స్ పవర్లో ఉంది. 1 మైనస్ ఎక్స్ పవర్లో ఎక్కడ ఉంది సెకండ్ టర్మ్ వచ్చి ఉంది n మైనస్ 1. కానీ ఇక్కడ ఏముంది 0 to 1 ఫస్ట్ పవర్లో ఏముంది ఇక్కడ 0 to 1 ఫస్ట్ పవర్లో ఏముంది ఎక్స్ పవర్ n మైనస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ dx. ఇప్పుడు దీన్ని అబ్జర్వేషన్ చేస్తే ఇప్పుడు మనం ఇది రివర్స్లో రాయచ్చా అంటే బీటా ఆఫ్ n కామా m అని రాయచ్చు కదా దీన్ని. అంటే ఫస్ట్ టర్మ్ వచ్చి ఫస్ట్ టర్మ్లో ఉండాలి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ వచ్చి ఏముంది n ఉంది కాబట్టి ఏం రాయొచ్చు n కామా m. దేర్ఫోర్ బీటా ఆఫ్ m కామా n ఈజ్ ఈక్వల్ టు బీటా ఆఫ్ n కామా m. ఇది ద సిమెట్రీ ప్రాపర్టీ ఆఫ్ బీటా ఫంక్షన్స్. సిమెట్రీ ప్రాపర్టీ ఆఫ్ బీటా ఫంక్షన్స్. నెక్స్ట్ ప్రాపర్టీ షో దట్ బీటా ఆఫ్ m కామా n ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు బీటా ఆఫ్ m ప్లస్ 1 కామా n ప్లస్ బీటా ఆఫ్ m కామా n ప్లస్ బీటా ఆఫ్ m కామా n ఈజ్ ఈక్వల్ టు బీటా ఆఫ్ m ప్లస్ 1 కామా n ప్లస్ బీటా ఆఫ్ m కామా n ప్లస్ 1. అది ప్రాపర్టీ. హలో యూ హ్యావ్ బీటా ఆఫ్ m కామా n ఏంటి మనకు వాల్యూ ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ n మైనస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ dx. బీటా ఆఫ్ m కామా n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ n మైనస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ m మైనస్ 1 dx. ఎందుకు ఇన్నిసార్లు రాస్తున్నారంటే ఇది వస్తేనే మనకు సమ్స్ వస్తాయి. దీని ఫార్మేషన్ గుర్తుపెట్టుకోవాలి. బీటా ఆఫ్ m కామా n అంటే వెంటనే మనకు మైండ్లోకి రావాలి. ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ n మైనస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ dx. అప్లై చేద్దామా? ఫస్ట్ ఇది తీసుకుందాం, RHS తీసుకుని LHS పెట్టుకుందాం. నౌ కన్సిడర్ బీటా ఆఫ్ m ప్లస్ 1 కామా n ప్లస్ బీటా ఆఫ్ m కామా n ప్లస్ 1. బీటా ఆఫ్ m ప్లస్ 1 కామా n ప్లస్ బీటా ఆఫ్ m కామా n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు చూడండి బీటా ఆఫ్ m కామా ఇప్పుడు m ప్లేస్లో ఎంత ఉంది m ప్లస్ 1 ఉంది అంటే ఫస్ట్ ఫంక్షన్కి ఏమొస్తుంది m ప్లస్ 1 అప్లై చేశారనుకో ఏమవుతుంది ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ సారీ తప్పు రాసాం కదా ఇక్కడ m మైనస్ 1 n మైనస్ 1. ఓకే అంటే ఫస్ట్ m ప్లస్ 1 కదా సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఇక్కడ m ప్లేస్లో మనకి m ప్లస్ 1 ఉంది, సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో ఏమవుతుంది m ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to 1 వాల్యూ ఏమవుతుంది x పవర్ m మైనస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఇప్పుడు n ప్లస్లో ఎంత ఉంది n ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత n ప్లస్ 1 మైనస్ 1 dx. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ ఎంత అవుతుంది ఇది m ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ m మైనస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n dx. ఓకే రెండిట్లోని ఇంటిగ్రల్లో 0 to 1 కామన్ తీస్తే ఇక్కడ వాల్యూ ఏముంది x పవర్ m 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 ప్లస్ x పవర్ m మైనస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n dx. ఓకే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రల్ 0 to 1
ఇక్కడ మనకి ఏం కావాలి, బీటా m కామా n ఫంక్షన్ రావాలి. అంటే ఏం రావాలి, x పవర్ m మైనస్ 1 కావాలి, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 రావాలి. టోటల్గా ఈ రెండింటిలోంచి x పవర్ m మైనస్ 1 కామన్ తీసారనుకోండి, నేను x పవర్ m మైనస్ 1 కామన్ తీస్తే వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, అయితే దీన్ని ఇలా అరేంజ్ చేయండి. ఎలాగంటే x పవర్ m మైనస్ 1 ఇంటూ x అని రాస్తున్నాం. అంటే మళ్ళీ x పవర్ m కదా, x పవర్ m మైనస్ 1 ఇంటూ x అని రాస్తున్నాను. ఇక్కడ ఏంటి 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 అలా ఉంచండి. ప్లస్ ఇక్కడ x పవర్ m మైనస్ 1 ఇంటూ ఇక్కడ ఏం చేస్తాను, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 పెట్టి అదనంగా ఏం పెడతాం, 1 మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే అరేంజ్ చేసుకున్నాను అనమాట నేను ఇక్కడ. x పవర్ m మైనస్ 1 ఇంటూ x అంటే మళ్ళీ ఏమవుతుంది, x పవర్ m అవుతుంది. 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ అంటే మళ్ళీ ఏమవుతుంది, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n అవుతుంది. ఓకే, లాస్ట్ స్టెప్ ఏమవుతుంది చూద్దాం. ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ m మైనస్ 1 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 కామన్ తీసారండి బయటికి. x పవర్ m మైనస్ 1 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 కామన్ తీస్తే ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏముంటుంది, ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఇక్కడ ఏముంటుంది 1 మైనస్ ఎక్స్ ఉంటుంది ఇంటూ dx. ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ m మైనస్ 1 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 కామన్ తీస్తే ఇక్కడ ఈ టర్మ్లో x మిగులుతుంది, ఈ టర్మ్లో 1 మైనస్ ఎక్స్ మిగులుతుంది. అంటే వాల్యూ ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ m మైనస్ 1 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 క్యాన్సిల్ చేశారనుకోండి, వాల్యూ ఏమవుతుంది dx. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ m మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 dx అంటే ఏం రాయొచ్చు మనం, బీటా m కామా n. దేర్ఫోర్ టోటల్గా బీటా m కామా n ఈజ్ ఈక్వల్ టు బీటా m ప్లస్ 1 కామా n ప్లస్ బీటా ఆఫ్ m కామా n ప్లస్ 1. ఇవి ఈ 2 ప్రాపర్టీస్ మనకి బీటా ఫంక్షన్కి సంబంధించి.